ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హాయ్ మాలతి. Hi, సో హౌ యూ? I'm good. How are you? హలో మాలతి. Hi. మనకి కొన్నిసార్లు కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం. ఎలా అంటే ఒకవేళ టెనెంట్స్ ఉంటారు, రెంట్కి ఉంటారు హౌస్ లో కానీ ప్రాపర్టీ లైక్ కమర్షియల్ దాంట్లో కానీ, వాళ్ళు ఎలా అంటే కొన్ని ఇయర్స్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అందులో రెంట్కు ఉంటూ ఇంకా ప్రాపర్టీ మాదే అని చెప్పేసి కేసు వేస్తూ ఉంటారు. అది చెల్లుతుందా అసలు? నిజంగానే అలా కేసు వేయొచ్చా? అండ్ నిజంగానే అది కొన్ని ఇయర్స్ పాటు ఒకవేళ రెంటర్స్ ఉన్నట్లయితే, టెనెంట్స్ ఉన్నట్లయితే అది నిజంగానే వాళ్ళ ప్రాపర్టీ ఓన్ చేసుకోవచ్చా? చాలా మంది ఏమంటారంటే కొన్ని కంటిన్యూస్ గా ఇయర్స్ ఒకవేళ ఎవరైనా కిరాయి ఉంటే ఆ కిరాయిదారులు ఓనర్స్ అయిపోతారు అని ఒకటి ఉంటుంది. అట్లా ఉండదండి. ఎందుకంటే అడ్వర్స్ పొజిషన్ త్రూ ఓనర్స్ అయిపోతారు అని ఇట్లా ఉంటది. చాలా కేసెస్ అట్లా ఫైల్ కూడా అయినాయి. బట్ ఏంటంటే అట్లా ఉండదు. రీసెంట్ గా 3 days బ్యాక్ సుప్రీం కోర్ట్ ఒక కేసులో జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్తుందంటే టెనెంట్స్ కెన్ నెవర్ బికమ్ ఓనర్స్. అంటే ఎవరైతే కిరాయి ఉన్నారో 50 ఏళ్ళు ఉండని, 70 ఏళ్ళు ఉండని, 100 ఏళ్ళు ఉండని ఆ టెనెంట్స్ అవుతారు. ఎప్పటికీ ఓనర్స్ కాలేరు. జస్ట్ బికాస్ కంటిన్యూస్ గా ఉన్నారు అన్నంత మాత్రాన ఓనర్ ఎట్లా అవుతారు? మహా అంటే కిరాయిదారులు అయితే తప్ప ఓనర్స్ కాలేరు కదా. సో వీళ్ళు వాళ్ళ కకృతి కొద్దో దేనికొద్దో కేసెస్ వేయడం, నేను ఓనర్స్ అని చెప్పడం జరుగుతుంది. బట్ ఆ కోర్టు క్లియర్ కొట్టి పారేసింది. కేసు వచ్చేసి జ్యోతి శర్మ వర్సెస్ విష్ణుదాస్ అని చెప్పి. కేసు పేరు వచ్చేసి జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్. సో ఇందులో ఏం జరిగిందంటే బేసికలీ జ్యోతి శర్మ వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో, మాయ గారు ఎవరు ఉన్నారో ఆయన ఓనర్ ఈ ప్రాపర్టీకి. ఆ ప్రాపర్టీ లిటరలీ 1953 నుంచి వీళ్ళు ఉంటున్నారు. ఎవరైతే పిటిషనర్ కేసు వేసారో వాళ్ళు 1953 నుంచి వాళ్ళు రెంట్ ఉంటున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఇన్ లా చనిపోయాక ప్రాపర్టీ జ్యోతి శర్మకి అంటే కోడలికి వెళ్ళిపోయింది. ఇన్హెరిటెన్స్ తో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్యోతి శర్మ మీద కేసు వేయడం జరిగింది ఓనర్షిప్ కోసం. మేమే ఓనర్స్, ఎందుకంటే మేము 70 years నుంచి ఉంటున్నాం. ఆల్మోస్ట్ 1953 నుంచి మేము ఉంటున్నాం కదా, మేము ఓనర్స్ అని చెప్పేసి విష్ణు గోయల్ వేయడం జరిగింది. సో అది లోవర్ కోర్ట్ నుంచి, హైయర్ కోర్ట్ నుంచి, సుప్రీం కోర్ట్ దాకా వచ్చిండ్రు ఈ కేసు పట్టుకొని. కోర్ట్ ఏం చెప్పిందంటే సీన్ లేదు బాబు, నువ్వు టెనెంట్ వే, నువ్వు ఎప్పటికీ ఓనర్ కాలేవు అని చెప్పడం జరిగింది. అండ్ దిస్ ఇస్ అ కేస్ ల్యాండ్ మార్క్ ఐజ్. ఎందుకంటే చాలా మంది ఇట్లాంటి ఒక అపోహలు ఉంటారు, మేము అడ్వర్స్ పొజిషన్ కింద ఇన్నేళ్ళు కంటిన్యూస్ గా ఉన్నామంటే మేము ఓనర్ అయిపోతాం అని చెప్పేసి. అలా జరగదు. అంటే ఇప్పుడు ఏదో మంచి కమర్షియల్ ఏరియా డెవలప్ అయ్యే ఏరియాలో వాళ్ళు కట్టుకుంటారు, అది డెవలప్ అయ్యి ఇయర్స్ డెవలప్ అయినాక వీళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఎందుకు ఇల్లు కొని కిరాయిలు ఎందుకు ఇచ్చుకుంటారు? ఒక సేవింగ్ లాగా, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. వీళ్ళు ఇంకా కూర్చుండిపోయి అందులో ఏదో కంటిన్యూస్ గా మంచితనం. ఇప్పుడు ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నారు అంటే మంచితనంతోనే కదా. మంచితనంతో వీళ్ళు ఉన్నట్టేగా. ఎవడైనా సరే ఇప్పుడు ఉంటున్నారంటే ఖాళీ చేపించే 2 years వెళ్ళిపోమంటారు. అలాంటిది ఇన్నేళ్ళు ఉండనిచ్చిన మంచితనం అంటే ఇంకా మంచితనం వీళ్ళు మిస్యూజ్ చేసుకోవడం, అడ్వాంటేజ్ తీసుకున్నట్టు అయిపోయింది. అవును. సో ఇలాంటి కేసెస్ జరగదు. మామూలుగా అడ్వర్స్ పొజిషన్ అంటే ఎట్లుంటది అంటే జనరల్ ఇప్పుడు ఓపెన్ ల్యాండ్స్ అట్లా పొజిషన్లు ఉన్నారు, 12 years ఉన్నారు, కంటిన్యూస్ పొజిషన్లు ఉన్నారు అన్నప్పుడు ఆ అడ్వర్స్ పొజిషన్ కింద తీసుకోవచ్చు. బట్ ఇట్లా ఏంటంటే ఈ టెనెంట్స్ ఓనర్షిప్ కి ఏంటంటే జనరల్ కేసెస్ ఎట్లా వేయచ్చు అంటే, సపోజ్ ఏదైనా ఇట్లా అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది, సపోజ్ సమ్వేర్ ఓనర్ ఒప్పుకున్నారు, నేను నీకు అమ్ముతా అని ఒప్పుకున్నారు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఇవ్వడము, లేకపోతే రాసి ఇవ్వడం, అలాంటి ఏమైనా ప్రూఫ్స్, డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఉంటే తప్ప ఓనర్షిప్ రాదు. ఒక్కటండి, అంటిల్ అండ్ అన్లెస్ సేల్ డీడ్ జరిగింది అంటే తప్ప ఓనర్షిప్ మారదు. ఇప్పుడు ఏదో కిరాయి ఉంటున్నా, నేను కంటిన్యూస్ గా కిరాయి ఉంటున్నా అంటే ఎట్లా నడుస్తుంది? నడవదు. ఎట్టి పరిస్థితి ఓనర్షిప్ రాదు. ఓనర్షిప్ రావాలంటే ఖచ్చితంగా ఓనర్ అమ్మి ఉండాలి, టెనెంట్ కొనేసి ఉండాలి, టెనెంట్ దాని తగ్గట్టు కన్సిడరేషన్ అమౌంట్ అంటే కొన్నందుకు ఎంతైతే అమౌంట్ ఉందో, మార్కెట్ వాల్యూ అమౌంట్ ఎంత ఉందో అది ఇచ్చి ఉండాలి. సో ఇవన్నీ ఉంటే తప్ప సేల్ డీడ్ కాదు. అండ్ ఆ సేల్ డీడ్ ఉంటే తప్ప ఓనర్షిప్ మారదు. అండ్ టెనెంట్ కెన్ నెవర్ బికమ్ ఓనర్. సో దిస్ ఇస్ అ సినారియో. బట్ చాలా మంది ఇప్పుడు నాకు అసలు అది ఎలా వచ్చింది? అసలు రెంటర్స్ ఉంటే ఓన్ చేసుకోవచ్చు అనే ఒక స్టార్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? జనరల్ ఏంటంటే చాలా మంది నాకు నిజంగా క్లయింట్స్ వచ్చి నన్ను కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. మేము 30 ఇక్కడ 70 years కానీ నన్ను వచ్చి అడిగిన వాళ్ళు, మేము 30 years నుంచి ఉంటున్నాము, సో ఓనర్స్ అవుతాం, అడ్వర్స్ పొజిషన్ కింద మేము ఓనర్స్ అయిపోతాం కదా అని చెప్పేసి కొన్ని ఉండే ముందు జడ్జిమెంట్స్. కానీ జడ్జిమెంట్ మొత్తం చదవరు,
ఎంతవరకు చదువుతారంటే ఒక జడ్జ్మెంట్ చదువుతారు. ఇట్లా టెనెంట్ లా ఉన్నారు, ఓనర్ మీద కేసు వేసారు, గెలిచారు, తీసుకున్నారు ప్రాపర్టీ అని చెప్పి. కేసు మొత్తం చదవాలి ఎప్పుడైనా. కేసులో ఏంటి, దేర్ మస్ట్ హ్యావ్ బీన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ సంథింగ్, ఆ సేల్ ఏదైనా ఉండొచ్చు, లేదా రాసి ఇవ్వడం, అలాంటి ఏదైనా ఉంటే తప్పించి డబ్బులు, ఇంకోటి డబ్బులు ఇచ్చి ఉండాలి, ఆ మార్కెట్ వాల్యూ తగ్గట్టు, ప్రాపర్టీ వాల్యూ తగ్గట్టు డబ్బులు ఇచ్చి ఉండాలి. అలాంటివి ఉంటే తప్ప ఓనర్షిప్ అనేది ఎప్పటికీ మారదు. రెంట్ ఉంటున్నాను కాబట్టి, నేను కంటిన్యూస్ గా ఇన్ని ఇయర్స్ ఉన్నాను కాబట్టి, ఇల్లు చూసుకున్నాను కాబట్టి, నా ఇల్లు లాగా నేను చూసుకున్నాను అంటే నా ఇల్లు అయిపోదు కదా. సో ఈ కాన్సెప్ట్ అనేది ఆ అపోహ నుంచి బయటికి రండి. ఎవరైనా సరే అట్లాంటి కేసెస్ వేస్తా అంటే వెయ్యొద్దు, అవి చెల్లవు. మీరు కొనుక్కుంటే తప్ప మీకు ఓనర్ ఎప్పటికి గారు. మీరు కిరాయిదారులు కిరాయిలానే ఉండాలి, ఓనర్స్ లానే ఉంటారు ఎప్పటికైనా. ఇంకోటి ఏంటంటే మామూలుగా జనరల్లీ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. సో రెంటల్ అగ్రిమెంట్స్ అందుకే చేసుకుంటారు, ఊరికే కాదు. ఇప్పుడు మామూలుగా రెంటల్ అగ్రిమెంట్స్ మీరు చూస్తే 11 months అగ్రిమెంట్స్ చేసుకుంటారు. 11 months అగ్రిమెంట్స్ ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే ట్యాక్స్ ఎవేట్ చేయడానికి. జస్ట్ 11 months అంటే 12th month రెంట్ అయినా కూడా మీరు కట్టాల్సిందే, 1% స్టాంప్ డ్యూటీ కట్టాలి. సో ఆ 1% స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి 11 months కి చేస్తారు. ఆ 11 months ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. అవసరం లేదండి, ఎందుకు ఇప్పుడు 11 months కి ఒకసారి రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది కదా, అనవసరం కట్టడం ఎందుకు ట్యాక్స్. సో 11 months కి అందుకే చేస్తారు అగ్రిమెంట్. సో 11 ఎప్పుడైనా సరే ఎవరైనా, మీరు కనుక ఎవరైనా రెంట్కి ఇస్తే రెంటల్ అగ్రిమెంట్ మ్యాండేటరీ. గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్ చేస్తుంది ఇప్పుడు. ఎవరైనా సరే కిరాయి ఇస్తే ఖచ్చితంగా రెంటల్ అగ్రిమెంట్ చేసుకోనని చెప్తుంది. సో రెంటల్ అగ్రిమెంట్ మస్ట్. ఇది నాట్ జస్ట్ ఓనర్స్ కి, ఈవెన్ టెనెంట్స్ కూడా యూస్ఫుల్, అవసరం, హెల్ప్ఫుల్. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా చేంజ్ చేశారనుకోండి అండ్ సడన్ గా నైట్ కి వచ్చి కాల్ చేయండి అంటే ఏం చేస్తారు? అగ్రిమెంట్ ఉంటే మీరు కూడా సెక్యూర్ ఉంటారు. సో టెనెంట్స్ కి అయినా సరే, ఓనర్స్ కి అయినా సరే రెంటల్ అగ్రిమెంట్ ఉండడమే ఇంపార్టెంట్. ఉంటేనే మంచిది, ఇద్దరు కూడా అన్ని క్లియర్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అసలు వచ్చి ఉండే టెనెంట్స్ ఎవరు, వాళ్ళ ఆధార్ కార్డ్స్ తీసుకోవాలి జిరాక్స్లు. ఎందుకు అంటే వాళ్ళు సపోజ్ ఏమైనా జరగవచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఏదో ఫ్రాడ్ చేస్తూ ఉండొచ్చు, ఇంకా టెర్రరిజం చేస్తూ ఉండొచ్చు, వీ నెవర్ నో కదా. సో ఐడెంటిటీస్ ప్రాపర్ గా తెలియకుండా కూడా మీరు ఎప్పుడు రెంట్ అనేది ఇవ్వకూడదు. సో ఈ రెంటల్ అగ్రిమెంట్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాల్సిందే. చేసుకుంటే ఇద్దరు సెక్యూర్ ఉంటారు. బోత్ ద పార్టీస్ విల్ బి సెక్యూర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 8 minutes వచ్చింది.